నియోజకవర్గంలోని వాజ్పేయి నగర్ ఆర్యూబీ శాంక్షన్ అయిన సందర్భంగా మల్కాజ్గిరి టీఆర్ఎస్ నాయకులు మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న వాజ్పేయి నగర్ ఆర్యూబీ ఎమ్మెల్యే మరియు రాజశేఖర్ రెడ్డి చొరవతోనే శాంక్షన్ అయిందని, ఈ విషయంపై పలువురు రైల్వే అధికారులను ఎమ్మెల్యే కలిసి వినతి పత్రం అందించారని, తద్వారానే ఈ రోజు వాజ్పేయి నగర్ ఆర్యూబీ శాంక్షన్ అవ్వడానికి కారణమని హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు ముఖ్యంగా వాజ్పేయి నగర్ ఆర్యూబీ శాంక్షన్ అయిన రోజు కాబట్టి ఇక్కడ స్వీట్లు పంచుకోవడం, ఈ యొక్క సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క పాలాభిషేకం కూడా చేసినాం మా ఎమ్మెల్యే గారికి. ఇంకొకటి పెద్ద లాంగ్ పెండింగ్ ఇష్యూ, 10 సంవత్సరాల నుంచి అక్కడ వేసాం మనం ఫౌండేషన్ స్టోన్. 10 సంవత్సరాల కూడా 2 ఎమ్మెల్యేలు పోయారు, ఎవరు కూడా పరిష్కరించలేకపోయారు. ఇది మల్కాజ్గిరిలో హాటెస్ట్ విషయం ఏదంటే వాజ్పేయి నగర్. ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒకసారి గేట్ పడుతుంది, 15 నిమిషాలు 20 నిమిషాలు నిలబడవలసి వస్తుంది. చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. అటువంటి ప్రాబ్లం ఎలక్షన్లో ఏదైతే మాట ఇచ్చిండో ఆ మాట నిలబెట్టుకుంటూ మరి రాజశేఖర రెడ్డి గారు. ఇదే కాకుండా కూడా మన రామకృష్ణపురం బ్రిడ్జ్ కూడా ఒక 300 కోట్లతోటి 4 లైన్ రోడ్ 8 లైన్స్ మన బ్రిడ్జ్ ఓపెన్ అవుతుంది. మరి అదేవిధంగా అనుటెక్స్ కూడా స్టార్ట్ చేసిండు. రియల్గా చెప్పాలంటే ప్రతి నెల జిఎం ఆఫీస్ కానీ ఆర్ఎం ఆఫీస్ కానీ తిరగని రోజు లేదు. మేము అందరం ఆయన ఎప్పుడు మేము కూడా ఉన్నాము. మాకు బాగా తెలుసు ప్రాక్టికల్గా ఒక సమస్య పట్టుకుంటూ అంటే వదలకుండా తిరిగి ప్లాన్ శాంక్షన్, ఇది ఒక శాంక్షన్ చేయించింది. కాబట్టి రియలీ రాజశేఖర రెడ్డికి మనం మల్కాజ్గిరి ప్రజలందరూ కూడా రుణపడి ఉన్నాం. ఏదైతే పద్ధతి ప్రకారం గెలిచినప్పుడు మాట్లాడిండో ఆ మాట నిలబెట్టుకున్నాడు. అంతేకాకుండా కూడా ప్రతి మనిషికి అందుబాటులో ఉంటూ మల్కాజ్గిరి సమస్యల పట్ల పరీక్షిస్తూ ప్రతి ఒక్క ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడు. ఒక ఆఫీసు ఉండి ఫోన్ చేద్దామని కాదు, ఒక ఎమ్మెల్యే ఉండి నేను ఫోన్ చేస్తున్నా అవుతాను కాదు, ప్రతి ఒక్క చిన్నపిల్లల్లో ప్రతి ఆఫీసు తిరుగుతూ మల్కాజ్గిరి సమస్యలను పరిష్కరిస్తూ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుండు. ఇది చాలా మన అదృష్టంగా భావిస్తున్నాం. మళ్ళొకసారి మల్కాజ్గిరి 4 కోట్ల ప్రజల తరపు నుంచి మేము ఒక ధన్యవాదాలు చెప్తున్నాం మా ఎమ్మెల్యే గారికి.